అండి. బాగున్నారా? వీడియో ఏంటంటే అమ్మవారికి మనం ఏదైనా నైవేద్యంలా కానీ, ప్రసాదంలా కానీ పెట్టాలి అంటే స్వీట్‌లో మొదటిగా ఎంచుకునేది పరమాన్నం. ఈ పరమాన్నాన్ని కూడా నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. కానీ కొంచెం డిఫరెంట్‌గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. డిఫరెంట్‌గా ట్రై చేయమన్నాను కదండీ! ఆ డిఫరెంట్ టేస్ట్ కోసం ఇందులో యాడ్ చేసేది పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి టేస్ట్ అంటేనే కమ్మగా ఉంటుంది. అటువంటి కొబ్బరిని పరమాన్నంలో కలిపి చేస్తే టేస్ట్ మాత్రం డబల్ అయిపోతుందండి. అంత కమ్మగా ఉండే ఈ కొబ్బరి పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చెప్పేస్తానండి. నేను ఈరోజు పరమాన్నాన్ని ఈ గ్లాసుడు కొలతతో చేస్తున్నానండి. ఈ గ్లాసుడు రేషన్ బియ్యం తీసుకున్నాను. దాంతోపాటు గ్లాసులో ఎక్స్ట్రాగా ఇంకొక పావు వంతు రేషన్ బియ్యం తీసుకున్నాను. ఆ ముప్పావు వంతు పెద్ద సగ్గు బియ్యం వేసేసానండి. వీటిని మాత్రం ఖచ్చితంగా గంటన్నర 2 గంటల మధ్య వరకు నానబెట్టేశాను. ఇవి ఎలా నానాయంటే సగ్గు బియ్యంలో మనకు ఎక్కడో చిన్న పళ్ళకు మాత్రమే తగులుతుందండి. అంతవరకు నానబెట్టేశాను. ఒక గిన్నె వేడైన తర్వాత అందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అండి. ఇవి నేను చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను. వీటిని గోల్డ్ కలర్‌లో వచ్చేలా వేపేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం వేడి ఎక్కువవుతే గోల్డ్ కలర్ కాస్త మాడు కలర్ అయిపోతుందండి. ఇలా వేపుకున్నాను నేను. ఈ నేతిలోనే నేను ఏ గ్లాస్ అయితే చూపించానో ఆ గ్లాసుడు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ఇలా కోరేసుకుని వేయించేసుకుంటున్నాను. ఈ కొబ్బరి కూర కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకున్నానండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక అర లీటర్ పాలండి. మరీ పల్చగా ఉండకూడదు. మీడియం కన్నా కొంచెం ఎక్కువ చిక్కగా ఉండాలి. అర లీటర్ పోసి అవి మరిగే వరకు అడుగు పట్టకుండా ఇలా తిప్పుతూ మరిగించుకోవాలి. అలా మరుగుతున్న పాలలో మనం నానబెట్టుకున్న బియ్యం వేసి తిప్పేసుకోవాలి. మీకు ముందు నేను ఈ పరమాన్నానికి తీసుకునే బియ్యం రేషన్ బియ్యం అని చెప్పాను కదండీ! రేషన్ బియ్యం కానీ, మనం మిల్లు పట్టించుకున్న బియ్యంతో కానీ ఈ పరమాన్నం చేసుకొని తింటే రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి. అంత బావుంటుంది. చెప్పడం కాదు కానియండి, వాటితో చేసుకొని తినే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంత బావుంటుందండి. అన్నం వేసుకున్న బియ్యం, సగ్గుబియ్యం 2 కూడా ఫైన్‌గా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒక పావు చెంచా యాలకుల పొడి వేస్తున్నాను. అంటే నేను తక్కువ కొలతతో చేస్తున్నాను కాబట్టి పావు స్పూన్ మాత్రమే వేశానండి. వేసేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత నాకు స్వీట్‌లో ఎస్పెషల్లీ పరమాన్నంలో అండి యాలకుల పొడితో పాటు మిరియాల పొడి కూడా వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. కానీ మిరియాల పొడి వేయడం వల్ల తెలియని అరోమాని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసేయొచ్చండి పరమాన్నాన్ని. చూసారా పరమాన్నం అనేది ఎంత థిక్‌గా లిక్విడ్ టైప్‌లో ఫామ్ అయిందో. ఇదంతా కూడా రేషన్ మనం మిల్లు బియ్యంతో చేయడం వల్ల మాత్రమే పరమాన్నానికి ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లానికి మాత్రం కొలత లేదండి. మనం ఎక్కువ తినాలి స్వీట్ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ యాడ్ చేసుకోవాలి. మీడియం అంటే మీడియంగా యాడ్ చేసుకోవడమే అనమాట. ఇప్పుడు ఒక చిన్న కిటుకు లాంటి టిప్ చెప్తానండి మీకు. బెల్లం వేసిన తర్వాత పప్పు గుత్తుతో పప్పును తిప్పినట్టు గిర గిర తిప్పేయకుండా బెల్లం పైకి అడుగున ఉన్న పరిమాణాన్ని ఇలా లేయర్‌లా వేస్తూ సర్దేయండి. చక్కగా ఆ పరమాన్నం వేడికి లోపల ఉన్న బెల్లం కరుగుతూ మెల్ట్ అయ్యి ఒక పాకంలా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోండి. 3 నిమిషాల తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్‌ని యాడ్ చేస్తున్నాను. షుగర్ మాత్రం కంపల్సరీ వేయండి. ఇవన్నీ వేయడం వల్ల బెల్లంలో సాల్ట్ కన్సిస్టెన్సీ మనకి ఎంతో కొంత తగులుతుంది కదండీ! దాన్ని ఈ షుగర్ డామినేట్ చేసేస్తుంది. తర్వాత మనం నేతిలో వేపుకున్న కొబ్బరి ఉంటుంది కదండీ! ఆ కొబ్బరిని వేసేయండి. మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేపుకున్నాం కదా! అవి కూడా వేసేసి మూత పెట్టేసి ఇంకొక 3 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల పరమాన్నం వేడికి కొబ్బరిలో ఉన్న కమ్మదనం అంతా పరమాన్నానికి పట్టేస్తుంది. అబ్బా! చూసారా రెసిపీ ఎంత టెంప్టింగ్‌గా ఉందో? మీరు గమనించాల్సింది ఒక్కటేనండి. ఈ పరమాన్నం యొక్క కన్సిస్టెన్సీ. ఇది ఓన్లీ మిల్ రేషన్ బియ్యానికి మాత్రమే సొంతమండి. వాటితో చేస్తే మాత్రమే ఇది ఇంత అద్భుతంగా ఉంటుందండి. అండ్ బెల్లం కూడా చక్కగా పాకంతో పరమాన్నం మొత్తానికి సెట్ అయిపోయిందండి.
ఇంకా మనం పచ్చి కొబ్బరిని వేయించి వేసాం కదండీ! ఆ పచ్చి కొబ్బరి మొత్తం చూసారా ఎలా కనపడుతుందో? ఏమన్నా ఉంటదా అండి తింటే? అంత బావుంటుందండి. ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. నేను కొబ్బరితో ట్రై చేశాను. చాలా బావుంది. చక్కగా ఉంది టేస్ట్ అని చెప్పి మీకు కూడా చెప్దామని ఈ వీడియో చేశానండి. ట్రై చేయండి. చెప్పాను కదా! ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. ఎక్స్‌పెషల్లీ చిన్న పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. వీడియో స్టార్టింగ్‌లో అయితే నేను మీకొకటి చెప్దామనుకున్నాను. మర్చిపోయి వీడియో ఎండింగ్‌లో చెప్తున్నానండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇష్టంగా వీడియోస్‌ని చూస్తున్న వాళ్ళందరికీ చాలా థాంక్స్ అండి. ఎట్ ది సేమ్ టైమ్ లైక్ చేసి, షేర్ చేసిన వాళ్ళకి కూడా థాంక్స్ అండి. చూసారు కదండీ! పరమాన్నం మాత్రం చాలా టేస్టీగా అండి. చెప్పనవసరం లేదనమాట. అద్దిరిపోయింది. ట్రై చేయండి. వీడియో మొత్తం చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.